పరిశుద్ధుడా పరిశుద్ధుడా, కృపా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఘనమైనయ్యా, జీవము కలిగిన దేవా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా, మేమందరముగా కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మీరు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గ్రోయింగ్ టుగెదర్ ఇన్ క్రైస్ట్ అయా, చిన్న మంద ద్వారా ప్రభా మీరు మహిమ పొందుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా మేమందరంగా కలిసి నాయన మీ మాటలు వినటానికి ప్రభా, మీరు నా జీవితంలో, మా అందరి జీవితాల్లో మీరు చేసిన మేళ్లను ప్రభా, ఆయా ఉపకారాలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రం అయ్యా. ఒట్టివారం మట్టివారం, ఏ యోగ్యత లేదయ్యా, ఏ మంచి లేదు, కానీ మంచి దేవుడు, వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈ సమయంలో నన్ను మీ ఆధీన స్వాధీనంలో ఉంచుకోండి. నా మాటలు ప్రభా, నా జీవితంలో మీరు ఏం చేశారో ప్రభా, నేను మీ యొక్క హస్తము ద్వారా నేను అయా ఏమి ఫేస్ చేశానో ప్రభా, అవన్నీ యవన బిడ్డల మధ్య నేను కరెక్ట్గా మీరు చేసినవి ప్రభా, అవి బిడ్డలకు ప్రభ తెలియచేయటానికి, వాక్యం ద్వారా సంధించబడటానికి నీ కృపను నా మీద కుమ్మరించండి నాయన. నీకు వందనాలు. మానవ స్వరాన్ని దాచండి, దైవ స్వరాన్ని వినిపించండి ప్రభా. నాయన నీకు వందనాలు. చెవిగలవాడు వినుగా కంటున్నావు. ఎవరికి ప్రభా ఏ యొక్క అక్కర్లో ఉన్నారో, ఎవరికి ఏ మాట అవసరమో ప్రభా, మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే ప్రభా మేము ఆదరింపబడతాం, మీరు మాట్లాడితే మేము దీవింపబడతాము, ఆశీర్వదింపబడతాము. అట్టి మాటలు ప్రభా మాకు దయచేయమని ప్రభా, సహాయం చేయమని ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. సమయమంతా నన్ను మీ ఆధీన స్వాధీనంలో ఉంచుకోమని, ప్రతి డిస్టర్బెన్స్ వేసి రక్తములో కాల్చివేస్తూ ప్రభా మీరొక్కరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మరి దేవాతి దేవునికి వందనాలు. దేవుని నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మరి గ్రోయింగ్ టుగెదర్ ఇన్ క్రైస్ట్, మరి చిన్న మందను అంటే గ్యాదర్ అయిన మిమ్మల్ని అందరిని బట్టి కూడా చాలా ఐఆమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే యవనస్తులు, నేను ఇప్పుడు అంటే మీతో షేర్ చేస్తున్నాను, కానీ రూత్ బ్యూలా ద్వారా నాకు ఈ GTIC పరిచయమే. నేను అప్పుడప్పుడు మీ యొక్క దీనిలో నేను జాయిన్ అవుతూ ఉంటాను, చక్కటి సాక్ష్యాలు వింటూ ఉంటాను. మరి యవ్వన బిడ్డలు ఎంత మరి ఆసక్తితో ఈ క్విజ్ నడపటం కానీ, వాళ్ళ యొక్క క్వశ్చన్స్ కానీ అవి నేను అడగటం అవన్నీ వింటుంటే చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే ఈ సమయము దేవుడు నాకు ఇచ్చాడు, అందుని బట్టి వందనాలు. మరి మా చెల్లి కుమార్తె హన్సీ సునాయన, తన ద్వారా మరి రూత్ బ్యూలా సహోదరి పరిచయం అయ్యారు. మరి ఆ పరిచయములో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి కూడా వందనాలు. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పరిచయాలు ఏ విధంగా దేవుడు వాడుకుంటాడో మనం గ్రహించలేము, కానీ ఆ పరిచయాలు అనేవి దేవుని చిత్తము లేకుండా ఏ పరిచయాలు కూడా కావు అని నేను నమ్ముతాను. కనుక మరి ఈ సమయము దేవుని చిత్తమని నమ్మి మరి మీ అందరికీ దేవుని నామములో బ్లెస్సింగ్స్ చెప్తున్నాను. తర్వాత దేవుని నామములో మీకు వెల్కమ్ చెప్తూ ఉన్నాను. మరి తను అంటే నా యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు, ఉపకారాలు, వాటిని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే వాక్యము ద్వారా నేను నా సాక్ష్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో మరి మనందరికీ తెలిసినటువంటి మాట అది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు కూడా బెరుకును. హల్లెలూయా. చూడండి ప్రియమైన వారలారా, జ్ఞానవంతురాలు ఎవరు? అయితే ఈ జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానము కావాలి. అయితే జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? సామెతలు 9:10 ప్రకారము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు
మూలము. సామెతలు 24:3లో జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. హల్లెలూయా. మరి ఈ జ్ఞానము అనేది మనందరికీ తెలిసిన జ్ఞానమే. ఈ జ్ఞానము లేకపోతే ఏ వ్యక్తి కూడా ఈ లోకములో బ్రతకలేడు అనుకుంటూ ఉంటాము. అయితే ఈ జ్ఞానము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఈ లోక జ్ఞానము, రెండవది పరలోక జ్ఞానము. అయితే యాకోబు పత్రిక 1:5లో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలెను, ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేస్తాను అని వాక్యంలో సెలవిస్తూ ఉంది. అయితే ప్రియమైన వారలారా, మరి నేను బై బర్త్ క్రిస్టియన్ని. మరి మా పేరెంట్స్ క్రిస్టియన్స్. అయితే లూథరన్ క్రిస్టియన్ అనమాట నేను. అయితే చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకుంటున్నప్పుడు హాస్టల్లోనే చదువుకున్నాను. 6th నుండి 10th క్లాస్ వరకు. హాస్టల్‌లో చదువుతున్నప్పుడు మేము అంటే టీచర్స్ అందరూ చక్కగా వాక్యాలు నేర్పిస్తూ, పాటలు పాడుతూ సండే స్కూల్ ఉండేది. మరి మా స్కూల్‌లో ప్రతిరోజు ఉదయము డివోషన్ ఉంటుందన్నమాట. అయితే తెలిసి తెలియనటువంటి ఆ వయస్సులో ఒక ఒక క్రమములోకి దేవుడు నన్ను నడిపించాడు. ఎంతో మంచి అంటే రెంటచింతల్లో లూథరన్ గర్ల్స్ హై స్కూల్‌లో నేను చదివాననమాట. మా టీచర్స్ వాళ్ళ యొక్క క్రమశిక్షణలో వారు చెప్పిన మాటలు అని. అయితే మరి నాకు ఒక అక్క, ఒక చెల్లి, మేము ముగ్గురు, తర్వాత ఒక తమ్ముడున్నాడు. అయితే మేము ముగ్గురం కూడా హాస్టల్‌లోనే చదివాము. మరి అమ్మా, నాన్న కూడా టీచర్స్. మరి మాది పల్లెటూరు అవ్వటం వలన అక్కడ హాస్టల్‌లో చదవటానికి మరి ఆ టైంలో మరి మా ఆంటీ ద్వారా, పరిమళ ఆంటీ అని ఒక ఆంటీ ఉన్నారు మాకు, మా అమ్మ చెల్లెలు. ఆవిడ ద్వారా మేము అక్కడికి వెళ్ళగలిగాము. అయితే నేనిప్పుడు అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నా జీవితంలో అప్పటి నుంచి ఒక విత్తనం వేస్తూ వచ్చాడు అనేది నేను గ్రహించగలిగాను. అలా కాలక్రమేణా అక్కడ హాస్టల్‌లో ఉన్నటువంటి అక్కలు, మా సీనియర్స్ అక్కలు వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా ఉంటే, నేను వాళ్ళ దగ్గరికి ఆ చిన్న వయసులోనే అంటే సిక్స్త్ అంటే చిన్న వయసు కాదు గానీ, ఆ క్లాస్ వయసులో నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆసక్తిగా కూర్చోవటం నాకు జ్ఞాపకం అన్నమాట. అక్కోళ్ళు ప్రేయర్ చేసుకుంటా ఉంటే. అది అలవాటుగా నా జీవితంలో ఒక క్రమాన్ని ఏర్పరచబడింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్స్ ఆహ్, తెనాలి జేఎంజే కాలేజీలో ఇంటర్మీడియేట్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు అక్కడ మరి క్యాథలిక్సు ఎంత అంటే క్యాథలిజం వైపు మేము ఒకవేళ అంటే మమ్మల్ని మేము టర్న్ అవుతామేమో అనేది కూడా మాకు తెలీదు. కానీ అక్కడ మరి ఒక మరి ఒక ఆంటీ విజయవాడ నుండి ఒక ఆంటీ వచ్చేవాళ్ళు. అక్కడ మన అంటే వా వాక్యం చెప్పి మమ్మల్ని అందరినీ దేవుని వైపు నడిపించేవాళ్ళనమాట. ఆ ఇంటర్మీడియేట్ వయస్సులో అక్కడికి వెళ్ళి ఒక దేవుని మాటలు ఆంటీ సాక్ష్యాన్ని విని నేను అంటే నాకు తెలియకుండానే దేవుడక్కడ ఒక సరెండర్ చేశాడనమాట. ఒక సాక్ష్యం అంటే అప్పటి వరకు ఇలా సాక్ష్యాలు చెప్తారు, లేకపోతే సాక్ష్యాల ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు అన్న విషయం నాకు తెలీదు. కానీ ఆ ఇంటర్మీడియేట్ వయసులో నేను దేవుని చేత పట్టబడ్డాను. అప్పటి నుంచి నాలో ఒక భక్తి అనమాట. అంటే భక్తి అనే దానికి మనం అర్థాలు వేరు వేరుగా తీస్తాం కానీ మరిక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అన్నాను. భయము, భక్తి. భయం అంటే ఏంటి? మనము చేసేటువంటి లేకపోతే నేను చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు అనే భయాన్ని కలిగి ఉండటము. భక్తి అంటే ఏంటి? వాక్యం చదువుకోవటము, చర్చికెళ్ళటము, తరువాత అంటే క్రమంగా ఉండటము అనేది నాకు తెలుసు. ఆ యొక్క భయములోనే బ్రతుకుతూ ఉండేవాళ్ళం అన్నమాట. కానీ మా కుటుంబములో నేను మరి ఆ ఇంటర్మీడియేట్ వయసులో నేను పట్టబడ్డాను దేవుని చేత అన్న విషయము నాకొక్కదానికే తెలుసు. అంటే ఎవరితో షేర్ చేయటానికి, లేకపోతే ఎవరితోనైనా ఇది అని చెప్పడానికి నాకు ఆ అవకాశాలు కూడా రాలేదన్నమాట. కరెక్ట్‌గా ఇంటర్మీడియేట్ వయసులో వచ్చేటప్పటికి మరి మా మదర్ సిక్ అయ్యారు. అమ్మ సిక్ అయింది.
నా నా ముందు అక్క, చెల్లి వాళ్ళు కాలేజెస్‌లో చదువుతున్నారు. అయితే కరెక్ట్‌గా నేను ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోయినప్పుడు నేను ఇంకా అనుకున్నాను, అయ్యో! నా జీవితం ఇంకా అయిపోయింది ఇంటర్మీడియేట్ తోటి. ఇక నేను పాస్ గానేమో అనుకున్నాను. తరువాత మా ఇంట్లో మా పేరెంట్స్ గాని, మా రిలేటివ్స్ గాని అందరూ నా మీద హోప్ అనమాట. మమ్మీ అయితే నన్ను డాక్టర్ చేయాలని. తర్వాత అంటే నాలో ఉన్నటువంటి దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించారు. కానీ నాకు మాత్రము నేనెప్పుడు అనుకునేదాన్ని, అయ్యో! ఇలా ఫెయిల్ అయిపోయాను గదా! ఇంకేంటి వాళ్ళ ఆశలు అని అనుకునేదాన్ని. అయితే ఇంటర్మీడియేట్‌లో ఫెయిల్ అవ్వటం వలన నా జీవితంలో నేనొక గొప్ప మేలుని చూశాను. తర్వాత ఒక గొప్ప ఆధిక్యతను పొందుకున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట, ఒక్కొక్కరి జీవితంలో ఫెయిల్యూర్ అనేది ద్వారా దేవుడు కొన్ని మనకు బోధిస్తాడు. దేవుడు మనల్ని బ్లెస్ చేయాలని ఆయన ఆశయం ఉంది. అదేంటా అంటే ఫెయిల్యూర్ ద్వారా గూడా దేవుడు బ్లెస్ చేస్తాడా అంటే యెస్. ఎందుకు నేనిలా చెప్పగలుగుతున్నాను అంటే, మరి మా మదర్‌కి సిక్ అయ్యిందని చెప్పాను గదా! రాయవెల్లూరు తీసుకువెళ్ళాము. తనకి క్యాన్సర్ అనమాట. అయితే రాయవెల్లూరు తీసుకెళ్ళినప్పుడు నేనప్పుడు చాలా అంటే ఇంటర్మీడియేట్‌లో చాలా లావుగా ఉండేదాన్ని. అమ్మని అమ్మని మంచం మీద నుంచి పైకి లేపటము, తర్వాత పడుకోబెట్టడము, నడిపించడానికి నేనైతే బలంగా ఉంది, చక్కగా అన్నీ చేస్తది అని నన్ను తీసుకొని వెళ్లారు. ఆ ఇంటర్మీడియేట్ ఫెయిల్ అవ్వటం వల్ల నేను ఇంట్లో ఉన్నాననమాట. అక్క, చెల్లి అందరూ హాస్టల్స్‌లో చదువుతున్నారు. కానీ నేనక్కడ సీఎంసీ వెల్లూరులో హాస్పిటల్‌లో ఒక పెద్ద చర్చ్ ఉందనమాట. రోజు మా మదర్ దగ్గర పరిచర్య చేసిన తర్వాత ఆహ్, హ్మ్, నేను ఆ పెద్ద చర్చిలోకి వెళ్ళి, ఆ చర్చిలో కూర్చొని మౌనంగా దేవుణ్ణి ప్రార్థించేదాన్ని. అంటే నా అంతట నేను వెళ్ళలేదు కానీ, ప్రభు ఆత్మ నన్నక్కడికి తోడుకొని వెళ్ళింది. మరి ఇంటర్మీడియేట్‌లో నేను దేవుని చేత పట్టబడ్డాను కాబట్టి, కొంత మరి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనేది నాకు కొంత అర్థమైంది. కానీ కొంత అర్థం కాలేదు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను నడిపిస్తే నా జీవితంలో నాకు పాస్ అవ్వాలి గదా! అని నేను అనుకునేదాన్ని. కానీ నేను అక్కడ ఉన్నంత కాలము తర్వాత మా మదర్‌కి కొంచెం సేవ చేశాను. తర్వాత ఇంటర్మీడియేట్ కరెక్ట్‌గా నేను పాస్ అయ్యేటప్పటికి మా మదరు పాస్ అయిన తర్వాత మా మదరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అంతగా మా మదర్‌ని అంటే దగ్గరగా ఉండి చూసి, ఇది చేసి బాగా మాకు అటాచ్‌మెంట్ అన్నమాట అందరికి. ప్రభువు దగ్గర ఒక తిరుగుబాటులో ఉన్నాను. ఏమున్నాను అనంటే, అందరికీ అమ్మలున్నారు. మాకే ఎందుకు అమ్మ లేదు అని. ఎందుకు అంటే ఆ రిలేషన్‌షిప్‌ని ఎంతో ఆశపడేదాన్ననమాట. ఇంక మనందరికి తెలిసిందే మదర్ తర్వాత, ఫాదర్ తర్వాత మన జీవితాల్లో మనకింక ఈ లోకంలో షేర్ చేయటానికి గాని, లేకపోతే ఎవరు ఉండరు. ప్రభు దగ్గర నేను ఇంకొక తిరుగుబాటనమాట. ఏం తిరుగుబాటంటే, అందరికీ అమ్మలున్నారు. నాకే అమ్మని లేదు. ఎందుకు అమ్మని తీసుకొని వెళ్ళావు? ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఈ యొక్క గోయింగ్ ఆన్‌లోనే నేను ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి డిగ్రీ చేరాను. అమ్మ టీచర్ అవ్వటం వలన అప్పటికి అక్క మ్యారేజీ అయిపోయింది. అంటే మదర్ సిక్ అయ్యారు. అమ్మ చూస్తదని మా అక్కకి మ్యారేజ్ చేశారు. సెకండ్ వన్ నేను. ఆ అమ్మ టీచర్‌గా వచ్చారు కాబట్టి, ఆ జాబ్ నాకిస్తారన్న ఉద్దేశంతోటి నేను బీఏకి అంతకుముందు నాది బైపీసీ గ్రూప్ అనమాట. బీఏకి జాయిన్ అయ్యాను. కరెక్ట్‌గా 3 ఇయర్స్ అయిపోయి ఫైనల్ ఇయర్‌కొచ్చేటప్పటికి మరి మా ఫాదర్‌ని కూడా మేము కోల్పోయాం. చూడండి ఆ పరిస్థితులు. మరి ముగ్గురం ఇంకా నా తర్వాత చెల్లుంది, తమ్ముడున్నారు. ఇక నాకు నిజంగా మా మదరు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను కార్చిన కన్నీరు పగలంతా మంచిగుండేదాన్ని. రాత్రికి అమ్మ గుర్తుకొచ్చి ఆ దిండు మీద తలబెట్టి పడుకొని నిద్ర ఏడుస్తూ ఉంటే, ఆ దిండంతా తడిసిపోయేదనమాట. ఎంతగా. ఆ కన్నీరు నిజంగా ఎవ్వరికీ అర్థం గాదు. ప్రభువుకి, నాకే తెలుసు. ఆ కన్నీరు. ఒకటే ఆ కన్నీటిలోనే దేవుని క్వెషనింగ్ అనమాట. అందరికీ తల్లిదండ్రులున్నారు. మాకే లేరు. మేమెక్కువ పెద్ద ఫ్యామిలీ అనమాట. నా డ్యాడీ వాళ్ళు ఒక 9 మెంబర్స్, మమ్మీ వాళ్ళు ఒక 9 మెంబర్స్. ఆ ఫ్యామిలీస్ అన్నీ మా అమ్మ పెద్దది, మా నాన్న పెద్దోడు. అయితే ఈ ఫ్యామిలీస్ అన్నీ కలిసినప్పుడు వాళ్ళు అమ్మ, నాన్న అని వాళ్ళు అంటా ఉంటంటే,
ఆ వయసులో మేము ఎవరిని అమ్మ అనాలి? ఎవరిని నాన్న అనాలి? అని ప్రభువు దగ్గర క్వెషన్ మార్క్ అనమాట. ఆల్‌వేస్ ఒక తిరుగుబాటులో ఉన్నాను. అలా ఉంటూ ఉన్నప్పుడు నా జీవితంలో ఇంక నేను ఇంటర్మీడియేట్ అయిపోయి ఆ టైంలో ఒక మాట అనుకున్నాను. ఇంక నా జీవితం అయిపోయింది. నేను ఇంకా ఈ ఈ యొక్క పల్లెటూరులో ఉన్నాను గదా! ఈ పల్లెటూరులోనే ఇంకెవరినో చదువు రానోళ్ళని అంటే ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసేసుకొని ఇంక నా జీవితము ఈ పల్లెటూరికి అంకితం అయిపోద్ది కాబోలు అని నా ఆలోచన అనమాట. కానీ దేవుడు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే బీఎడ్ చేశాను. ఆ బీఎడ్‌లో కూడా ఒక మంచి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వచ్చి మంచి సీట్ వచ్చేసింది. సీట్ వచ్చిన తర్వాత అది అయిపోయిన అంటే ఫ్రీ సీట్ వచ్చింది. బీఎడ్ చేసిన తర్వాత నేను ఒక చిలకలూరిపేటలో ఉన్నటువంటి ఏఎంజీ స్కూల్‌లో ఒక టీచర్‌గా నేను జాయిన్ అయ్యాను. నేను డెమో చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ అటెంప్ట్‌లోనే మీరు సెలెక్ట్ అయ్యారు. మీరు జాయిన్ అవ్వండి అని. కానీ నాకెందుకో అక్కడ జాయిన్ అవ్వటం నాకిష్టం లేదు. దానికి దానికి పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాను. అయినప్పటికి కూడా నేను పోస్ట్‌పోన్ చేసినప్పటికి కూడా మరి దేవుడు నన్ను ఆ స్కూల్‌లో ఉంచటము ఆయన చిత్తమై ఉంది కాబట్టి నేను ఆ స్కూల్‌లోకి జాయిన్ అయ్యాను. టీచర్‌గా జాయిన్ అయ్యాను. ఇన్‌మెట్‌గా ఉండేదాన్ని. అయితే ఫస్ట్ డే నా జీవితంలో మరి సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ స్టూడెంట్స్ ఒక 40 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ పిల్లలందరిని బయోడేటా రాయమన్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు? తర్వాత వాళ్ళ ఎక్కడి నుండొచ్చారు, మోల్స్ అవన్నీ. అలా రాస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళని పిలుస్తున్నాను. దగ్గరికి పిలుస్తున్నాను. పిలిచి ఒక్కొక్కడిని అడుగుతున్నాను. మీ అమ్మ పేరేం పేరు? మీ నాన్న పేరేం పేరు? మీరెక్కడుంటారు? అని పిల్లల్ని అడుగుతూ ఉంటే, మరి ఆ 40 మెంబర్స్‌లో ఒక 20 మెంబర్స్ పేరెంట్స్ లేరు. మిగిలినటువంటి 10 మెంబర్స్‌కి ఒక పేరెంట్ ఉంటే మదర్ ఉంటే ఫాదర్ ఉండరు. ఫాదర్ ఉంటే మదర్. అలా 40 మెంబర్స్‌లో ఇదే పరిస్థితి. నేను ఆళ్ళని అడుగుతున్నాను. మరి మీరు సెలవులకి ఎక్కడికెళ్తారు? మరి అని అడుగుతుంటే మేము ఆ 20 మంది మొదటి 20 మంది ఏం చెప్పారంటే, "మేము ఎక్కడికి వెళ్ళము. ఇక్కడే ఉంటాము. జాన్ డేవిడ్ అయ్యగారే మాకు నాన్న, మా ఫాదరు ఇక్కడే ఉంటాము" అని. "మీకు దిగులు పుట్టదా? మీ అమ్మ కోసం మీరు ఎగడరా?" నేను నా హృదయంలో ఉన్న వేదనని వాళ్ళని క్వెషన్ చేస్తున్నాను. వాళ్ళు చిన్న బిడ్డలు కాబట్టి వాళ్ళెంతో చెప్తున్నారు. "మేము చక్కగా ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటాం టీచర్" అని చెప్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆ రాత్రి ప్రభువు నన్ను రెండవసారి సంధించారు. మొదటిసారి ఇంటర్మీడియేట్‌లో సంధించారు. కానీ నేనది గ్రహించాను కానీ, ఈ యొక్క ఈ యొక్క నా ఫెయిల్యూర్స్‌లో నా యొక్క అంటే నేను కోల్పోయినటువంటి ఫాదర్, మదర్ కోల్పోయిన ఈ బాధల్లో నేను పట్టించుకోలేదు. కానీ ప్రభు దగ్గర క్వెషనింగ్. ఆ రాత్రి ప్రభు నన్ను దర్శించి నాకొక క్వెషన్ మార్క్ ఏసారు. మరి ఏం చేశారు అంటే, "నువ్వు ఈరోజు ఆ 40 మెంబర్స్‌తో వాళ్ళతో మాట్లాడుతున్నావు గదా! వాళ్ళందరికన్నా నీ పరిస్థితి బాగుంది గదా!" అన్నారు. నిజంగా ఆ మాట ద్వారా నా జీవితం మారిపోయింది. ఆ మాట ద్వారా దేవుడిని క్వెషన్ చేయటం నేను మరి మానుకున్నాననమాట. ఆ రాత్రి మరలా ఏడ్చాను. ఎందుకు ఏడ్చాను? ఎవరి కోసం ఏడ్చానంటే, ఆ 40 మెంబర్స్‌కి వాళ్ళ జ్ఞాపకం వస్తున్నారు. నా నేను జ్ఞాపకం రాట్లేదు. నా పరిస్థితి జ్ఞాపకం రాట్లేదు. నువ్వంటే మరొక స్టేజ్‌కొచ్చేసావు. కానీ ఆ వాళ్ళ సంగతేంటి అని నన్ను క్వెషన్ జేస్తున్నారు ప్రభు ఆ రాత్రి. నేను వాళ్ళ కోసము మరి ప్రార్థన అనేది కాదు గానీ, వాళ్ళ కోసం ఏడ్చి నిజమే గదా! వీళ్ళకి ఇంత చిన్న వయసులో పేరెంట్స్ బోయారు, లేరు. మరి వీళ్ళు ఎలా మరి సర్వైవ్ అవుతారు అని ఆ నెక్స్ట్ డే ఆన్‌వర్డ్స్ నేను అంటే ఎవరైతే ఫాదర్ లేరో, ఎవరైతే మదర్ లేరో వాళ్ళని నేను ప్రేమించడం మొదలుపెట్టాను. నేను కాదు గాని పరిశుద్ధాత్మ నాలోకి వచ్చి, నన్ను బలపరిచి, ఆ యొక్క ఎవరైతే పేరెంట్స్ లేరనేది వాళ్ళని ప్రేమించటము. అయితే నేను ఇన్‌మేట్‌గా ఉంటున్నప్పుడు దగ్గరలోనే మా అక్క, మా బావగారు ఉంటారనమాట. వాళ్ళు ఎవ్రీ సాటర్‌డే నాకు చాలా తినటానికి బాగా అన్నీ వాళ్ళని ప్రేమించటం మొదలుపెట్టాను. వాళ్ళని అంటే వాళ్ళ బాగోగులు చూడటం నేను మొదలుపెట్టాను. ఆ విధంగా ఒక 2 ఇయర్స్ నేనక్కడ జాబ్ చేశాను.